హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా షైన్స్. నా పేరు సుప్రియ. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు స్టిచ్చింగ్, బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే చూడొచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఈ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ ఈ వీడియోలోనే చూపిస్తాను. ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి మొత్తం అంతా కూడా ఒకటే వీడియోలో చూపిస్తున్నాను. చాలా త్వరగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్ కటింగ్ కూడా చాలా ఈజీ. నేను డిజైన్ చేసే అన్ని డ్రెస్సెస్ ఇలా ఒకటే వీడియోలో కటింగ్ అలాగే స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయడం అనేది కొన్నిసార్లు జరగదనమాట. ఎందుకంటే వాటికి కటింగ్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే ఎక్కువ క్లిప్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇంక ఈ డ్రెస్ విషయానికి వస్తే చాలా ఈజీ అని చెప్పాను కదా, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి డ్రెస్ విత్ హాఫ్ శారీ అనమాట. దీన్ని కంప్లీట్గా మనం ఒక శారీతోనే డిజైన్ చేస్తామన్నమాట. అండ్ అలాగే నేను కూడా ఈ డ్రెస్తో కొన్ని స్టైల్స్ అయితే వేసుకున్నాను. అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి. ఇంకా అలాగే దీనికి ఒక బెల్ట్ కూడా నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి అందరూ అదే స్టిచ్ చేస్తున్నారు కదా, కొంచెం మనం ఏదైనా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి నేను దీనికి బెల్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాను. బికాస్ మనం ఎప్పుడు ఇలా హాఫ్ శారీ మోడల్లోనే దీన్ని వేసుకొని బయటకైతే వెళ్ళలేము కదా. సో డ్రెస్లో అయితే చాలా బాగుంది. ఇంకా మ్యాక్సీ డ్రెస్లా ఉందన్నమాట చూడటానికి. ఇంకా బెల్ట్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ లైవ్లో అయితే చాలా బాగుంది. సో బెల్ట్ ఎలా స్టిచ్ చేశానో కూడా నేను డీటెయిల్గా వీడియోలో అయితే చూపించాను, చూడండి. నేనైతే కటింగ్ వీడియో వరకు వాయిస్ ఓవర్ ఖచ్చితంగా ఇస్తానండి. స్టిచ్చింగ్కి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి అవ్వట్లేదు అసలు. ఇంట్రెస్ట్గా చూస్తే ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో చాలా ఈజీగానే అర్థమైపోతుంది. ఇంకా మన ఛానల్లో మంచి మంచి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మేము కూడా నేర్చుకోవాలి, డిజైన్ చేసుకోవాలి, సొంతంగా స్టిచ్చింగ్ మేమే ఇంట్లో చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఆ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ మనం తీసుకున్న శారీ వచ్చేసి 5.5 మీటర్స్ ఉంది. అలాగే క్రేప్ లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఇంకా కాటన్ లైనింగ్ వచ్చేసి మనకి ఓన్లీ బాడీ పార్ట్ వరకే కాబట్టి 1 మీటర్, అంతకంటే కొంచెం తక్కువ ఉన్నా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం కాటన్ లైనింగ్ కాదు, క్రేప్ లైనింగ్ కట్ చేసుకోవాలన్నమాట. మనం నార్మల్గా టాప్ కట్ చేసుకున్నప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఈ క్రేప్ లైనింగ్ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ కావాల్సింది మన షోల్డర్ వెడల్పు అనమాట. అండ్ టాప్ లెంత్ వచ్చేసి మనం కంప్లీట్గా ఫుల్ లెంత్ తీసుకోవాలి. లైనింగ్ వరకు, లోపల క్రేప్ లైనింగ్ వరకు మనం ఫుల్ లెంత్ తీసుకొని దానికంటే ఒక 5 ఇంచెస్ 4 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి లెంత్కి. ఎందుకంటే లైనింగ్ మరీ కిందికి ఉండకూడదు కాబట్టి. అండ్ ఇప్పుడు నాకు కావాల్సిన లెంత్ లైనింగ్ తీసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 14 ఉంది కదా, 14లో హాఫ్ 7 ఇంచెస్. ఆ 7 ఇంచెస్ నేను మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ లెంత్ కూడా 7 ఇంచెసే. మొత్తం షోల్డర్ అలాగే ఆర్మ్ హోల్ లెంత్ రెండు కూడా 7 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి మన నడుము లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని మార్క్ చేసుకోవాలి. అక్కడ వరకు మన స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అప్పుడే ఈ డ్రెస్ చూడటానికి బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి మనం కొంచెం లూజ్ పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మన చెస్ట్ లెంత్ ఎంత ఉందో దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 4th పార్ట్ని తీసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇదంతా మీకు తెలిసిన ప్రాసెసే కదా, అయినా సరే నేను వీడియోలో అయితే క్లియర్గా చూపించాను కదా, చూడండి. అండ్ ఇక్కడ ఏం లేదు, మన లూజ్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసేసి 3 పార్ట్స్ తీసేసి 1 పార్ట్ని మనం మార్క్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ చెస్ట్ దగ్గర అలాగే నడుము దగ్గర నేనైతే మార్క్ చేసుకున్నాను. ఈ 2 మెజర్మెంట్స్ మాత్రమే తీసుకున్నాను లూజ్కి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసేసుకున్నాం.
అండ్ ఇప్పుడు ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి, ఎందుకంటే మనం లెంత్ మనకి మొత్తం కూడా కరెక్ట్గా రావాలి కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా మనం లెంత్ తీసుకున్నాం కదా, అండ్ ఇప్పుడు క్రాస్గా కూడా మనకి లెంత్ కరెక్ట్గా ఉండాలి. టేప్ని నేను ఎలా పెట్టానో అలాగే పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట లెంత్ అనేది. సేమ్ మనం అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నప్పుడు టేప్ కొంచెం కదిలించకుండా ఎలా పెట్టేసుకొని మార్క్ చేసుకుంటామో అలాగే అన్నమాట. కింద కొంచెం కర్వ్ వస్తుంది, అలా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవటం వల్ల. ఇప్పుడు మనం ఖర్చు ఎంత పెట్టుకుంటామో అంత పెట్టేసుకొని మనం మొత్తం ఈ విధంగా మార్క్ చేసుకోవటమే, ఇంకా ఏం లేదు. జస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేస్తున్నాను. మనం నార్మల్ టాప్ ఎలా కట్ చేస్తామో అలాగే, కానీ కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకుంటాం అన్నమాట కింద, అంతే. ఇంకా దీనికి కట్స్ ఉండవు, దానికన్నా కట్స్ ఉంటాయి. ఇది చాలా ఈజీ, నైటీ కటింగ్ లాగే ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఎంత ఈజీ. కటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇదండి క్రేప్ లైనింగ్ అయితే మనం కంప్లీట్గా కట్ చేసుకున్నాం అనమాట. ఇంకా దీనికి నెక్ మన ఇష్టం అనమాట. నేనైతే రౌండ్ పెట్టేసుకున్నాను ఫ్రంట్ బ్యాక్. నేను పెట్టుకున్న నెక్ కోసం అయితే ఫుల్ షోల్డర్ విడ్త్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోతు తీసుకోవాలి మనం, ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ వరకు మనమైతే లోతు తీసుకోవాలి. షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, తక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ వరకు తీసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా షోల్డరు, దాంట్లో 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం అనమాట. దీని విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. నాకు ఇలాగే కావాలనిపించింది, నెక్ హై నెక్లా ఉంటుందని చెప్పేసి. సో నేను ఓన్లీ 3 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ 3.5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. కొంచెం రెండు కూడా ఒకటేలా ఉంటే మనం గుర్తుపట్టడం కొంచెం కష్టం ఉంటుంది వేసుకునేటప్పుడు. సో బ్యాక్ కొంచెం ఎక్కువ కట్ చేశాను అనమాట, 3.5 ఇంచెస్ పెట్టాను. సో ఇదండి ఫ్రంట్ పార్ట్ అయితే మనం లోతు తీసుకున్నాం, అలాగే నెక్ కూడా కట్ చేసుకున్నాం అనమాట. నెక్ 3 ఇంచెస్ లెంత్ మాత్రమే పెట్టాము, 4 ఇంచెస్ విడ్త్ పెట్టాము. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి చెప్పాను కదా కొంచెం 4 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను, అలాగే 3.5 ఇంచెస్ లెంత్ అయితే తీసుకున్నాను అనమాట. కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చూసానన్నమాట, షోల్డర్ దగ్గర డౌన్ కట్ చేయలేదు ఏంటని చెప్పేసి. సో అందుకే ఆ క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర మనం ఆర్మ్ హోల్ వైపు నుంచి డౌన్ కట్ చేస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ వరకు, అదైతే కంపల్సరీగా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్గా మనకి ఇప్పుడు లోపల లైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ మనం కంప్లీట్ లెంత్ పెట్టలేదు, ఫుల్ లెంత్ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అయితే చున్నీ కోసం మనం రెగ్యులర్గా యూజ్ చేసే చున్నీ ఏదైనా తీసుకొని అది ఎంత ఉందో అంతే లెంత్ పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే చున్నీ అయితే తీసుకొని అది ఎంతైతే లెంత్ ఉందో అంతవరకే నేను కట్ చేసుకున్నాను. ఇంకా విడ్త్ అయితే తగ్గిస్తానమాట, అంటే పన్నా తగ్గిస్తాను, అంత పన్నా అవసరం లేదు. నేను కింద ఫ్రిల్స్ పెట్టాను కదా డ్రెస్కి, ఆ ఫ్రిల్స్కి నేను ఎంత లెంత్ అయితే పెట్టానో అంత లెంత్ ఫ్యాబ్రిక్ నేను ఈ పన్నాలో తీస్తానమాట చున్నీకి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటున్నాను టాప్కి. ఫ్రిల్స్కి వచ్చేసి మనం ఎక్కడి వరకు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడి వరకు మనం లెంత్ అయితే తీసేయాలన్నమాట. తీసేసి మిగిలిందంతా కూడా మనం యాజ్ టీజ్గా మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి. ఎందుకంటే ఫ్రిల్స్ మనకి కొంతమందికి ఎక్కువ లెంత్ ఉంటే బాగుంటుంది ఫ్రిల్స్, కొంతమందికి తక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నేనైతే ఓన్లీ 17 ఇంచెస్ లెంత్ వరకే పెట్టాను ఫ్రిల్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఫ్రిల్స్ వస్తాయన్నమాట అలా. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రిల్స్ కోసం ఫ్యాబ్రిక్ కావాలి.
ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని నేను 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక 2-3 పీసెస్ అయితే తీసుకున్నాను. బట్ నాకు ఇది సరిపోదు ఫ్రిల్స్కి ఈ ఫ్యాబ్రిక్. సో ఇది వచ్చేసి ఓన్లీ 3 పీసెసే వచ్చిందనమాట నాకు. అంటే నేను టాప్కి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, ఆ ఫ్యాబ్రిక్లోనే నాకు ఇది 3 పీసెస్ అయితే వచ్చింది ఫ్రిల్స్కి. నాకు ఇది సరిపోదు. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ 3 పీసెస్ సరిపోవని చెప్పేసి మనం కట్ చేసుకున్న చున్నీ క్లాత్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం ఫ్రిల్స్కి ఎంత లెంత్ అయితే పెట్టి కట్ చేసుకున్నామో అంత లెంత్ ఒక పీస్ తీసేసుకున్నాను అనమాట పన్నాలోంచి. ఇంకా మిగిలిందంతా నేను చున్నీకి యూజ్ చేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. కొంచెం కూడా ఫ్యాబ్రిక్ అయితే ఎక్కడ కూడా వేస్ట్ చేయలేదు నేను. అసలు చేయడం కుదరదు అనుకోండి, మీరు స్టిచ్ చేసినా అంతే. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను ఈసారి అయితే ఎల్బో వరకు పెట్టలేదు. నాకు ఎందుకో అలా పెడితే బాగుండదు అనిపించి నేను షార్ట్ స్లీవ్సే పెట్టుకున్నాను. సో ఇవి వచ్చేసి నేను 6 or 7 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ పైనుంచి 3.5 ఇంచెస్ డౌన్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అండ్ నాకు ఆర్మ్ హోల్ లూజ్ కూడా 14 ఇంచెస్. ఆ 14ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే 7 వస్తుంది. ఆ 7ని పైనుంచి ఇలా మనం 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని మార్క్ చేసుకోవటమే. సింపుల్ అండి హ్యాండ్స్ అయితే. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా టోటల్గా మనం డ్రెస్ అయితే కటింగ్ కంప్లీట్ చేసేసామన్నమాట. ఇంక ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి లేదా ఎలాంటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
బాయ్.